ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించాల్సిందిగా ప్రెస్ అకాడమీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి గారిని వేదిక నుంచి రావాల్సింది. ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా విచ్చేసిన సీనియర్ పాత్రికేయులు కె రామచంద్రమూర్తి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాను. అలాగే సీనియర్ సంపాదకులు కె శ్రీనివాస్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ శ్రీ ఘంటా చక్రపాణి గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాం. కవి రచయిత శ్రీ జూలూరు గౌరీశంకర్ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి జస్టిస్ బి సుదర్శన్ రెడ్డి గారు రావాల్సింది, అలాగే అల్లం నారాయణ గారు కూడా రావాల్సింది. వాడు వే వస్తా ఉన్నారు. ఈ కార్యక్రమాన్ని పుస్తక రచయిత కట్టా శేఖర్ రెడ్డి గారిని వేదిక మీదకి రావాల్సింది ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని కొనసాగించాల్సిందిగా అధ్యక్షులు వారిని కోరుతున్నాం. తెలంగాణ చరిత్ర మూలాల పరిశోధన గ్రంథానికి గ్రంథ ఆవిష్కరణకు ఇచ్చేసిన పెద్దలు, మిత్రులు అందరికి నమస్కారం. కార్యక్రమం కీలకోపన్యాసం లేదా ప్రధాన అతిథిగా రావాల్సినటువంటి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పొద్దున 7:30కు ఢిల్లీ నుంచి ఫోన్ చేసి పొగ మంచు వల్ల ఏమవుతుంది, విమానాలు క్యాన్సిల్ అయిపోయాయి. ఢిల్లీలో విమానం, ఆయన పొద్దున రావాల్సిన విమానం క్యాన్సిల్ అయినందువల్ల రాలేకపోతున్నానని చెప్పి వచ్చినటువంటి మిత్రులందరికీ నా విచారాన్ని తెలియచేయాలా. అనేక మంది మిత్రులు, జర్నలిస్ట్ మిత్రులు, పుస్తక ఆవిష్కరణకు వచ్చినటువంటి జర్నలిస్టులు ఇతర మిత్రులని కలుసుకోలేకపోవటం అన్నది కూడా నాకు చాలా విచారకరంగా ఉంది. మీరు అధ్యక్షత వహిస్తున్నారు కాబట్టి నా మనోభావాన్ని అందరికీ తెలియచేయమని చెప్పి జస్టిస్ సుదర్శన్ రెడ్డి గారు పొద్దున్న 7:30కు ఫోన్ చేసి చెప్పారు. విమానం ప్లేన్ క్యాన్సిల్ అయినందువల్ల రాలేకపోయారు. ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని కోరుతూ ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఈ సభకు తెలంగాణ చరిత్ర మూలాల పరిశోధన గమనానికి నన్ను అధ్యక్షత వహించమని చెప్పటం నాకు ఆ అర్హత లేదు. ఎందుకంటే ఇక్కడ వేదిక మీద ఆశీస్సులైన మిత్రులు, పెద్దలు, జర్నలిస్టులు, కవులు, రచయితలు, పరిశోధకులు. నాకున్నది ఒకటి జర్నలిస్టులు మాత్రమే. జర్నలిస్టులు చరిత్రకి ఫస్ట్ డ్రాఫ్ట్ రాస్తారంటారు. జరుగుతున్న చరిత్రకి మొదటి చిత్తు ప్రతి రాస్తారు. ఆ చిత్తు ప్రతి అనేక సవరణలకి, మార్పులకు కూడా చోటు చేసుకుంటుంది. అయితే అధ్యక్షత వహించమని చెప్పడంలో ఉపన్యాసం ఉండదు. పెద్దల్ని, భక్తుల్ని ఆహ్వానించటం మినహా. కానీ ఈ పుస్తకం ముందే సోదరుడు శేఖర్ అందించినందున రెండు మాటలు చెప్పాలని ఉంది. చదువుకున్నాను కొద్దిగా. తెలుగు, తెలంగాణ, ఆంధ్ర. ఇప్పుడు ఆంధ్ర ఉందా, తెలంగాణ ఉందా? తెలుగు భాష అయితే ఉంది, భాష ఉంది. కానీ ప్రజల్లో చైతన్యం వచ్చిన తర్వాత భాష, సంస్కృతి మీద మనం ఏంటి అని పరిశోధనలు జరపడం సహజం. మన గతం ఏంటి, మన పూర్వీకులు ఎవరు, మన సంస్కృతి ఏంటి, మన పటం, భౌగోళిక పటం ఏమన్నా ఉందా, ఎప్పటి నుంచి ఉంటే ఆధారాలు ఏంటి, ఇలాంటివన్నీ నాగరికత పెరిగిన కొద్దీ వచ్చేటటువంటి భావాలు అల్లం నారాయణ గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తాయి. అది సహజం. కాబట్టి ఆ మార్గంలోనే ఆంధ్ర, తెలుగు అనే దానికి పెద్ద వైషమ్యాలు కనిపించలే. ఆ తర్వాత కాలంలో ఏమిటి ఆంధ్ర, ఏమిటి తెలంగాణ, ఏమిటి తెలంగి అనే ఆలోచనలు అందరిలో వచ్చాయి. ఆ మార్గంలో పరిశోధనలు జరుగుతున్నాయి. ఎవరు మీరు అంటే, మీ భాష ఏంటంటే ఎవరైనా చెప్పేది మాది తెలుగు భాష. భాషను వర్ణించేటప్పుడు కూడా తెలుగు భాషలందు తెలుగు లెస్స అన్నారు తప్ప భాషలందు ఆంగ్లం గొప్ప అని చెప్పారు. అంటే దీనికి చరిత్ర కొంత ఉంది అనేది అందరి మొదల్లో. అందులో భాగంగానే సోదరుడు శేఖర్ ఏమిటి తెలంగాణకు న్యాయం జరిగింది అన్న భావనతో వస్తున్నటువంటి భావాలని ఇంకా తరిచి చూడటానికి చేసే ప్రయత్నంలో తెలంగాణ చరిత్ర మూలాలు అన్న భావన చరిత్ర పరిశోధన సాగించారు.
ఆ పరిశోధన గ్రంథాన్ని కె శ్రీనివాస్ గారు చాలా విపులంగా రాశారు. మామిడి హరికృష్ణ గారు రాశారు. మన ఎస్వి సత్యనారాయణ గారు రాశారు. పరిశోధనలో కూడా కొన్ని ఏమిటి అనేది క్వశ్చన్ మార్క్కి లేదా దీనికి ఇది వాస్తవం అని చెప్పటానికి అనుగుణమైనటువంటి చరిత్ర పరిశోధనలు ఈ పుస్తకంలో ఉన్నాయి. ఈ తెలంగాణ చరిత్ర మూలాలు పుస్తకాన్ని పెద్దలు సీనియర్ సంపాదకులు తెచ్చారా? ఎక్కడ అది కనిపించుకున్నాయట్లు సార్. రండి రండి. ముందు ఈ పుస్తకాన్ని పెద్దలు రామచంద్రమూర్తి గారు ఆవిష్కరించాలని చెప్పి కోరుతున్నాను. అందుకే ఇటు వచ్చానండి. గౌరశంకర్ సార్ సెంటర్ చివరికి ఎక్కువ మురళీ సార్ ఇట్లా ఓకే తెలంగాణ చరిత్ర మూలాలు ఆవిష్కరించారు. దాని మొదటి ప్రతిని నవయువకులు 95 సంవత్సరాలు మాత్రమే పోటీ పడి సర్పంచ్గా ఎన్నికయ్యారు. వారి కూతుర్నే మన గట్టా శేఖర్ రెడ్డి గారికి ఇచ్చారు. వెనుక తీసుకోండి, నువ్వు తీసుకోండి. ఇప్పుడు మార్కండేయ దిశ. రండి రండి. అరే మీరు లేకపోతే ఇదంతా సంపాదకులతో నిండాల్సింది. రండి.